యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంలో శ్రీ కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ నూతన భవనాన్ని మంగళవారం కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చరణ్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ నిరూపమ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. గత 7 సంవత్సరాలుగా కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవలు కార్యక్రమాలు చేస్తూ వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల పాఠశాలల బలోపేతానికి విఘ్నమై పనిచేస్తున్న శ్రీ చరణ్ తో మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఎస్ఓఎస్. ఈరోజు ప్రముఖ విద్యావేత్త సామాజికవేత్త కస్తూరి శ్రీచరణ్ గత 5 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ బలోపేతంగా పనిచేస్తూ ఉన్నారు. వారు ఇప్పటికే నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెనుకబడినటువంటి గ్రామాల్లో విద్యను అభివృద్ధి చేసేందుకు పిల్లలకు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ప్రాథమిక పాఠశాలలు హై స్కూల్ పాఠశాలలకు వివిధ తన సహకారాలు అందిస్తున్న ఈరోజు 2024 సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభోత్సవంలో నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామంలో 4,50,000 రూపాయలతోటి అప్పర్ ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ స్కూల్ని తన నిధులతో ప్రారంభించారు. వారితో మనం అడిగి తెలుసుకున్నాం. సో నమస్తే సార్, చెప్పండి, ఈరోజు స్కూల్ ప్రారంభోత్సవం మీరు గత 5 సంవత్సరాల సేవ చేస్తున్నారు. ఈరోజు ఎలా ఉండేది ఈ కార్యక్రమం? ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రామంతో మాకు ప్రత్యేకంగా ఇంతకుముందు కూడా అనుభవం ఉంది. మా ఫౌండేషన్ సంబంధించి మొట్టమొదటి అంటే ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి ఫస్ట్ కార్యక్రమం కూడా మేము ఇప్పటినే స్టార్ట్ చేసినాం 2017లో. ఇదే లచ్చమ్మగూడెం ప్రాథమిక పాఠశాలకు ఒక 70 డెస్క్ బెంచ్లు జరిగింది. మళ్ళీ ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత ఇదే గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. మా ఫౌండేషన్ గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కోసం పనిచేస్తూ వస్తుంది. అందులో మేము గత సంవత్సరం నుంచి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ఒక 10 మందికి ఉపయోగపడే ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో గత సంవత్సరం వచ్చేసి మన నారాయణపురం మండలంలోనే కోట్లారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ సంవత్సరం ఈరోజు నా పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా లచ్చమ్మగూడెం గ్రామంలో ఈ గ్రామానికి అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కోసం మా ఫౌండేషన్ ముందుకుంది. పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం మా ఫౌండేషన్ పనిచేస్తుంది. సో చెప్పండి సార్, ఇయర్ ప్రారంభమవుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తే ప్రభుత్వాన్ని సూచనలు ఇస్తున్నారు? ప్రభుత్వ పాఠశాలలో మంచి అధ్యాపక బృందం ఉంది, కానీ మౌలిక వసతులతో కొరత ఉంది. మౌలిక వసతులు కనుక ప్రభుత్వం మెరుగుపరిస్తే ఖచ్చితంగా ప్రైవేటు పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య కంటే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య మెరుగుపడుతుంది. కావున ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి ఏదైతే పాఠశాలలో మౌలిక వసతులతో కొరతుందో వాటిని త్వరితగతిన పూర్తి చేస్తే ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేసినట్టు అవుతుంది. సో ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులు వస్తున్న ఫలితాలలో మీ కృషి, మీరు చేసే సేవలు కూడా కొన్ని కనపడుతున్నాయి. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మేము 2017లో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థలు అప్పట్లో ఎవరు కూడా చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్ళు ఎవరు. కానీ 2018లో 19లో ఏదైతే ప్రభుత్వం మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని తీసుకున్నదో ఆ కార్యక్రమానికి స్ఫూర్తి కూడా మా ఫౌండేషనే. గత సంవత్సరం మేము 2017లో మన ఊరు మనబడి మన బాధ్యత అనే స్లోగన్తో మనం ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. అదే స్ఫూర్తితో గత ప్రభుత్వం మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేసింది. మీరు రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా సరే మీరు ఇప్పటివరకు పాఠశాలకు చేసినటువంటి కొన్ని పెయింటింగ్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, చాలా పాఠశాలలో అటువంటి అన్ని ప్రభుత్వాలు మారిన ప్రభుత్వాలు గత ప్రభుత్వం కావచ్చు మార్చిన విధానం కనపడుతుంది. మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఏదైతే మేము చేసిన కార్యక్రమాలను చూసి చాలా మంది స్ఫూర్తి చెంది ప్రభుత్వం కాకుండా గ్రామంలో ఉన్న ఇతర వ్యక్తులు కూడా ఇండివిజువల్స్ కావచ్చు, ఫౌండేషన్స్ కావచ్చు, సంస్థలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, చాలామంది మేము కార్యక్రమాలు స్టార్ట్ చేసిన చాలామంది అంటే వాళ్ళకి తోచిన స్థాయిలో ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతాన్ని కృషి చేస్తూ వస్తున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకున్న సమయంలో కొంతమంది మాలాగా పనిచేస్తున్నారని మేము చాలా సంతోషంగా ఉంది. మీరు చేస్తున్న సేవలను కూడా గుర్తించి కొన్ని ప్రభుత్వాలు నాయకులు కావచ్చు మీకు అడ్డుపడి మీ కార్యక్రమం పెయింటింగ్ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారని పూర్తిస్తున్నారు. మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే మేము అక్కడ ఉన్న పాఠశాలలో విద్యార్థులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో
ఆ సమస్యలను పూర్తి చేసి బయటికి రావడం వరకే మా పని. సమయంలో అయితే సార్ రాజకీయ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. సరే అవన్నీ కూడా మేము వాటిని పట్టించుకోదలుచుకోలేదు. మా ఏంటంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలంగా ఉంటేనే సమాజ నిర్మాణం బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం మేము కృషి చేస్తూ వస్తున్నాం. దీంట్లో ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మా కార్యక్రమాలు మేము కొనసాగించుకుంటూ ముందరికెళ్తాం. దీంట్లో అంటే ఎవరిని మేము విమర్శించేది లేదు, ఎవరిని మేము ఇబ్బంది పెట్టేది లేదు. మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టినా కానీ మా పని మేము చేసుకుంటూ పోతాం. సో భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడెక్కడ చేయబోతున్నారు, ఏ ఈ స్ఫూర్తిని తీసుకోబోతున్నారు? ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. త్వరలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా మా కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం. ఖచ్చితంగా ఆ 2 రాష్ట్రాల్లో కూడా మేము ప్రభుత్వ విద్యా సంస్థలకు బలోపేతానికి కృషి చేస్తాం. సో ఇది ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి తెలుగు రాష్ట్రాలనే కాదు, వచ్చే మరికొన్ని రోజులలో వివిధ రాష్ట్రాల్లో కూడా తన సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తా అంటారు శ్రీ చరణ్ గారు. కెమెరామెన్ సంపూర్ణతో రాజశేఖర్ ఎస్వానిస్, నల్గొండ ప్రారంభించడం జరిగింది. సో మీరు ఏ విధంగా కృతజ్ఞత చెప్తారు? మాది నారాయణపూర్ మండలం లచ్చమ్మగూడెం గ్రామం. నా పేరు, నేను అంగన్వాడీ టీచర్ని. నా పేరు నిరూప. ఇక్కడ కస్తూరి ఫౌండేషన్ చరణ్ సార్ గారు అంగన్వాడీ కేంద్రాన్ని వదిలిపెట్టింది, చక్కగా నిర్మించారు. అంగన్వాడీ కేంద్రం అంటే ఎలా ఉండాలనో, ఆటపాటల ద్వారా విద్య అంగన్వాడీ కేంద్రం అంటేనే. అంగన్వాడీ కేంద్రంలో బొమ్మలు, వాల్ పెయింట్స్ ఇవన్నీ చూస్తే పిల్లలు ఎక్కువ ఆకర్షితులవుతారు. అంగన్వాడీ కేంద్రం ఇలా ఉంటేనే పిల్లలు ఇంట్లో కంటే కేంద్రంలోనే ఉండేటట్టుగా ఇష్టపడతారు చాలా. అలాంటి కేంద్రాన్ని చరణ్ సార్ గారు మాకు నిర్మించారు. మీ గ్రామంలో పాఠశాల ఎప్పటి నుంచి నడుస్తూ ఉంది? ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? మీరు విద్యార్థులకు ఇప్పుడు కొత్తగా వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఏ విధంగా మోటివేషన్ చేస్తున్నారు? మా ఈ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం 2003లో వచ్చింది. నేను చెప్పబట్టి 23 years అవుతుంది. అయితే ఈ మోటివేషన్ అంటే మేము బాగా ఆటపాటల ద్వారా విద్యను అందించడం కూడా ఇస్తున్నారు. అది బాలామృతం, ఇంతకుముందు బాలామృతము అనేది టీహెచ్ఆర్ ఇచ్చేది పిల్లలకు. 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు బాలామృతం ఇస్తాము ప్రతి నెల. దాంతోపాటు 16 గుడ్లు ఇస్తాము. కానీ లోపపోషణ అంటే తక్కువ బరువు ఉన్న పిల్లలకు బాలామృతం ప్లస్ ఇస్తుండ్రు. దాంట్లో చాలా మంచి న్యూట్రిషన్స్ ఉన్నాయి. అది తిన్నప్పుడు పిల్లలు చాలా తొందరగా ఎదుగుదల కనిపిస్తుంది పిల్లల్లో. అదొకటి మాత్రం చాలా మంచిగా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే దాంట్లో. ఇంకా ఇప్పుడు ఈ చరణ్ సార్కి మాత్రం చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్లో చాలా వరకు ఇప్పుడు రెంట్కి కూడా దొరకని పరిస్థితి ఉంది సెంటర్స్లో. అట్లాంటివి ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈ స్కూలు ఎలకలతోటి చాలాసార్లు నేనే చెప్పిన ఈ టీచర్కి, ఇది మారవమ్మ ఇక్కడ, ఎందుకంటే రిజిస్టర్స్ ఉండట్లేవు, వచ్చిన ఫుడ్ ఉండట్లేదు, మొత్తం ఎలకలు అది చేస్తున్నాయని చెప్తున్నావు. కాబట్టి నువ్వు తొందరగా రెంట్కైనా సరే వెళ్ళమని చెప్పిన. కానీ చరణ్ సారు దీన్ని పూనుకొని ఇంత మంచి వీళ్ళకు బిల్డింగ్ కట్టించినందుకు తనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంగన్వాడీ తరఫున.